మీ వల్లే ఓడిపోయాం, కేడర్ను మీరు లెక్క చేయలేదు, నేను కలిసేందుకు ప్రయత్నించిన అడ్డుపడ్డారు, నిజామాబాద్ బీఆర్ఎస్ మాజీలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్, మా ఫోన్లను ఎప్పుడూ కేటీఆర్ ఎత్తలేదు, నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్ సమావేశంలో నేతల అసహనం, గెలిస్తే క్రెడిట్ మీక, ఓడితే మాపై నిందల, బీఆర్ఎస్ అధిష్టానంపై మాజీల అసంతృప్తి. మరి మీ వల్లే ఓడిపోయినా అని చెప్పేసి నిన్న నిజామాబాద్ సెగ్మెంట్కి సంబంధించిన విషయంలో నిజామాబాద్ నాయకులతో ఎంపీ నియోజకవర్గానికి సంబంధించిన నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్ సమావేశానికి సంబంధించిన విషయంలో నిన్న మరి మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో అక్కడటువంటి ప్రతి చిన్న కార్యకర్త దగ్గర మొదలుకొని సర్పంచులు వార్డు మెంబర్ల దగ్గర మొదలుకొని ప్రతి ఒక్కరు మాట్లాడిన మాట ఏంది అని అంటే, మీ వల్లనే ఓడిపోయినాము. ఎందుకు ఓడిపోయినా అంటే, మేము ఏ సమస్యను మీ దృష్టి తీసుకొద్దామన్నా మీరు మా ఫోన్లు ఎత్తలేదు, ఈరోజు కేడర్ను మీరు లెక్క చేయలేదు. అసలు ఏ నాడన్నా క్యాడర్కు సంబంధించిన విషయంలో మరి కవిత గారు వాళ్ళ దగ్గర పోయినా అంటే వాళ్ళతో ఫోటో దిగితే వాళ్ళ ఫోటో దిగిపోయి ఫేస్బుక్లో పెట్టుకొని ఆ ఫేస్బుక్లో నేను కవితకని కలిసినా అని చెప్పేసి పెట్టుకోవడం తప్ప, కేడర్ చెప్పినటువంటి విషయాలు ఏమైనా పట్టించుకొని ఎస్ నా క్యాడర్కి ఇది కావాలి, ముఖ్యంగా నా నిజామాబాద్ నియోజకవర్గంలో నువ్వు సర్పంచ్లకు ఇది కావాలి, వార్డు మెంబర్లకు ఇది కావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పాలనలోకి వచ్చిన తర్వాత వార్డు మెంబర్లకు జీతాలు లేవు, వార్డు మెంబర్లకు జీతాలు పెంచుతాము, ఏంటిది సర్పంచులకు ఉప సర్పంచులకు జీతాలు పెంచుతాము అని చెప్పేసి పాత పథకాన్ని తీసేసి కొత్త పథకం పెట్టి మరి కొత్తగా సర్పంచులకు జీతాలు పెంచడానికి ప్రయత్నం చేశారు. కానీ వార్డు మెంబర్ల జీతాలు మాత్రం ఈ 5 ఏళ్లలో ఒక్క వార్డు మెంబర్ కూడా రూపాయి చెల్లించింది లేదు. గౌరవ వేతనం ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి. మరి వార్డు మెంబర్లను పట్టించుకోకపోతే, మీరు వీఆర్ఏలను పట్టించుకోకపోతే, ముఖ్యంగా మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు మీ దృష్టి తీసుకొచ్చినటువంటి ఏ సమస్యను మీరు పట్టించుకోకుండా అంతా మాకు తెలుసు, మాకు పోలీసులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మాకు చెప్పేవాళ్ళు కాబట్టి మాకు క్యాడర్తో సంబంధం లేనట్టుగా మీరు పనిచేసిరు కాబట్టి ఈరోజు ఈ సమస్య వచ్చింది. నేను కలిసేందుకు ప్రయత్నించిన అడ్డుపడ్డారు అని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మాట్లాడిన పరిస్థితి. నేను కనీసం కేసీఆర్ను కలుద్దామన్నా, కేటీఆర్ను కలుద్దామన్నా, కవిత గారిని కలుద్దామన్నా, హరీష్ రావును కలుద్దామన్నా, ఎవరిని కలుద్దామని వచ్చినా కూడా కనీసం మనకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన పాపాన పోలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజామాబాద్ బీఆర్ఎస్ మాజీలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్, మా ఫోన్లను ఎప్పుడు ఎత్తలేదు కేటీఆర్ అని చెప్పేసి మాట్లాడిండు. ఏది ఏమైనా కూడా చివరకు మాట ఏంది అని అంటే, గెలిస్తేనేమో మేం చేస్తేనే గెలిచినాం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మేమే ముందుండి పనిచేసినాం, మేమే గెలిపించుకున్నాం అని చెప్పేసి డబ్బాలు కొట్టుకునేటువంటి మీరు ఓడిపోతే మాత్రం ఈరోజు కార్యకర్తల మీద పెడతారా, నాయకుల మీద పెడతారా? ఈరోజు కింది స్థాయి వాళ్ళ మీద మీరు ఏమంటే ఓడిపోయారు అని చెప్పేసి కింది స్థాయి వాళ్ళ మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తారా? ఇది ఎక్కడి న్యాయం? ఇది న్యాయం కాదు కదా. గెలిచేది ఉంటే క్రెడిట్ ఎవరికైతే పోతుందో, ఓడిపోతే కూడా వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. అట్లా చేయకుండా మరి ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోయినందుకు మమ్మల్ని తిట్టుడు ఎక్కడ అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు.